నమస్తే. సో పొద్దున లేవంగానే అందరికీ తెలిసినటువంటి వార్త లాస్యా నందిత ఇక లేదు అనేటువంటి వార్త. సో నిజంగా ఒక యంగ్ లేడీ అసెంబ్లీలో అడుగుపెట్టింది. సో 3 నెలలు మాత్రమే ఆమె పదవిలో కొనసాగింది. సో ఆమె మరణ వార్త నిజంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కైలాష్ నేత గారు అన్నారు. సో కైలాష్ నేత గారు ఎట్లా చూడవచ్చు? గతంలో సాయన్న మరణం, ఇప్పుడు లాస్యా మరణం, వరుసగా మరణాలు ఎట్లా వస్తే ఏమనిపిస్తుంది? ముందుగా లాస్యా నందిత అకాల మరణం పట్ల నేను వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబం మనోధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక 3 దశాబ్దాలుగా కంటోన్మెంట్లో ప్రజల యొక్క సేవలని మన్నలని పొంది 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 1 సంవత్సరం క్రితమే మరణించాడు. వారి కుటుంబం నుంచి నా సోదరిమణి ప్రజలకు సేవ చేయాలని, సరే పార్టీ ఏదైనా ఉండొచ్చు కాక ప్రజల మీద మక్కువతోటి ప్రజల సేవ ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందాలని, ప్రజల కోసం పని చేయాలని పరితపించినటువంటి ఆమె అనుకోకుండా ఈరోజు జరిగినటువంటి సంఘటన బాధాకరం, దురదృష్టకరం. ఎందుకో నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఇంత చిన్న ఏజ్లో సమాజం కోసం పనిచేసే వాళ్ళనే దేవుడు తీసుకుపోతాడు. ఈ సమాజంలో ఉండబడే పేదల కోసం పరితపించే వర్గాల నుంచి వచ్చినటువంటి ఓ అనగారిన ఓ దళిత కుటుంబానికి చెందిన ఈ లాస్యా నందిత మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎదుగుతున్న క్రమంలో అనేక సంవత్సరాలు సేవ చేయాల్సినటువంటి వయసు ఉండే, మరి వెంటనే వాళ్ళ తండ్రి చనిపోవడం, మొన్న నల్గొండలో కూడా ప్రమాదం గురైంది. ఆ రోజు పాపం జాగ్రత్త పడితే కూడా బాగుండే అనిపించేది. ఏమనిపించింది మీకు? అంటే నల్గొండ నుంచి వస్తుంటే కూడా ఆ రోజు యాక్సిడెంట్ అయింది. ఆమె ఆ రోజే దాదాపుగా చావంచు లేకపోయిందని కూడా వార్త విన్నాం. అవును, ఎందుకంటే ఆ రోజు నల్గొండలో సభ జరుగుతుంటే ఆ రోజు కొంచెం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది కొంత మనకి వినపడ్డది. ఆ రోజు కూడా అక్కడ ఒక హోమ్ గార్డ్ చనిపోయాడు. తర్వాత నన్ను కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉండే, కానీ ఎందుకో మరి తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఇటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి. ఎంతో వయసు ఉండి, ఎంతో శక్తి ఉండి ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ఇటువంటి వారి మరణం మాలాంటి ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకులకు శరాఘాతం అనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఎదుగుతున్న నాయకులు కానీ, సమాజం కోసం పనిచేయాల్సినటువంటి నాయకులు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని, తర్వాత సేఫ్టీ వెహికల్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, వేగం తగ్గించుకొని కొంచెం వెళ్ళాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా వారి కుటుంబానికి మనోధైర్యాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, తెలంగాణ సమాజం అందరం కూడా వారి వెంట ఉండటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇప్పటికీ అన్ని చర్యలు అధికారిక లాంఛనాలతోటి జరిపించాలని చెప్పారు. తెలంగాణ సమాజం ప్రజల పక్షాన ప్రగాఢ సానుభూతిని నేను విచారం వ్యక్తం చేస్తాను. సో ఇది ఎవరిని కదిలించినా కూడా లాస్యా నందితకు చాలా భవిష్యత్తు ఉండేది. సో ఆ అమ్మాయి ఇలా జరుగుతుంది ఈ సంఘటన అని చెప్పేసి ఎవరు ఊహించలేరు. సో ఒక భవిష్యత్తు తరాన్ని మనం కోల్పోయినట్టుగా ఒక అమ్మాయి మన అసెంబ్లీలో అడుగుపెట్టి 3 నెలలకే మరణించడం అనేది నిజంగా బాధాకరం అంటూ ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.